ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, 22/12/2023 ఈరోజు దేవుని వాగ్దానం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14:14. Today's God's promise: if ye shall ask anything in my name, I will do it. John's Gospel, chapter 14, verse 14. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోచున్న ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, పరిశుద్ధులందరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా? లేని ఎడల నేటి దినము నుండి ప్రార్థించవలసిన బాధ్యతను ప్రభు మన మీద ఉంచాడన్న సంగతి మనం మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన ప్రామిస్, వాగ్దానం, లేఖన భాగం. ఈ లేఖన భాగములో ఈ దినము కొరకైన సందేశం, ప్రామిస్: నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇఫ్ యూ షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ డూ ఇట్. ఆ చివరిలో ఉన్న మాట నేను చేతును, ఐ విల్ డూ ఇట్. మన ప్రభు ఎంత ప్రేమ గలవాడు అంటే, లోకములో ఉన్న మనుషుల యొక్క అవసరాలు, అక్కరలు ఎరిగినవాడు గనుక భూమి మీద ఉన్న సర్వ మానవాళి యొక్క అవసరతను ప్రభువు చూసినప్పుడు మనుషునికి ఆత్మరక్షణ లేదు, నిరీక్షణ లేదు, నిత్య జీవము లేదు, నిత్య రాజ్యము లేదు, నిత్యత్వాన్ని కోల్పోయినటువంటి మనుషుడు దేవునితో ఉన్న సహవాసమును కోల్పోయిన మనుషుడు తిరిగి సంపాదించుకోవటానికి తన యొద్ద ఏమీ లేనివాడుగా ఉంటూ ఉండగా, దేవుడు మానవుని యొక్క జీవితాన్ని చూచి మానవునికి ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది, మనుషునికున్న అవసరం ఏంటిది అని గుర్తించిన పరలోకపు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు అను నామము వహించిన కలిగిన ఒకగాని ఒకడైన కుమారుణ్ణి
నీ కొరకు నా కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆ కుమారుడు ఇష్టపూర్వకంగా ఈ లోకములోనికి వచ్చి ఈ లోకములో జన్మించి, అనగా యేసుక్రీస్తు వారు తండ్రితో ఉన్నటువంటి స్థలం, తండ్రితో ఉన్న స్థానం, పరలోకములో విడిచిపెట్టకూడనటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టి తీసుకోకూడని, ఎవరు ఇష్టపడని అసహ్యమైన భయంకరమైన మన జీవితాలను ప్రేమించి ఈ భూలోకములో జన్మించటమే ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎంత గొప్పది అనంటే, ఎంత సాక్రిఫైస్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమతి. దిస్ ఈజ్ గాడ్స్ లవ్ అండ్ దిస్ ఈజ్ సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమకు, కుమారుని యొక్క సమర్పణకు మనం ఏమి చెల్లించలేం. మన ఎడల చూపిన దేవుని మహాప్రేమ, మన ఎడల చూపిన కుమారుని విధేయత, ఒబిడియన్స్ ఎంతో గొప్పది. ఆ తగ్గింపు ఎంతో గొప్పది. అందుచేతనే ఈ లోకములో నీకు నాకు పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తునే ఇచ్చాడు గనక, యేసుక్రీస్తు వారితో పాటు సమస్తమును మనకిచ్చువాడు. రోమన్స్ 8:32లో మనం చూస్తాం, కుమారునిచ్చిన వాడు కుమారునితో పాటు సమస్తమును మనకెందుకు ఇయ్యబడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, కుమారునిచ్చిన తండ్రి నీకేది కావాలో అది నువ్వు అడిగితే ఆయనకి నీకు ఇస్తాడు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఎక్కడ చూసినా ప్రపంచంలో సందడి, పాటలు, వాయిద్యములు, అంటే సాంగ్స్ అండ్ మ్యూజిక్స్, పాటలు, వాయిద్యాలు వినబడుతూ ఉన్నాయి. సంతోష ధ్వనులు, సంతోష గానాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే, దేవుడు తన కుమారుని లోకానికి ఇచ్చాడు. కుమారునితో పాటు సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, కుమారుని కంటే విలువైంది ఈ లోకము లేదు.
విలువైన కుమారునిచ్చిన పరలోకపు దేవుడు కుమారునితో సమస్తం ఇస్తాడు. వాగ్దానాన్ని చేపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు, సమస్తమును స్వతంత్రించుకుంటావు. నీకు కావలసినవన్నీ ఇస్తాడు. నీ బిడ్డలకి, నీకు, నీ కుటుంబానికి కావలసినవి ఇస్తాడు. ప్రార్థించు, వాగ్దానాన్ని చేపట్టి అడుగు. నువ్వు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ము. అలాగూ ప్రభు సహాయపడతాడు. అట్లా సహాయపడాలి అని, ఇవ్వాలి అని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. అలాగూ దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, దైవజనుడు భక్సింగ్ గారి దేవా, మా దేవా, మీ పాదములకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని, ఈ ప్రార్థన ఇంటున్న బిడల పక్షంగా, మేము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం వారి పక్షంగా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారి పక్షంగా, చిన్నపిల్లల పక్షంగా, యవనస్తుల పక్షంగా, వృద్ధుల పక్షంగా, సిస్టర్స్ పక్షంగా, బ్రదర్స్ పక్షంగా, ప్రతి వారి పక్షంగా మీరు నెరవేర్చి మీ నామని మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, వృద్ధాప్య బలహీనతల్లో ఉన్న వారి పక్షంగా నెరవేర్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షంగా నెరవేర్చు. పడకల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, అనారోగ్యాలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని, వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ ప్రాంతాల్లో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, సహోదరులు, సహోదరీలు, ఫ్యామిలీసు, ప్రభా, చర్చెస్, ప్రతి వారిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, మా ప్రభా, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వెళుచున్న వారి కొరకు, ఆయా సమస్యల్లో కూడా వెళుతున్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు, మా ప్రభా, సోదరి కమలా భగవన్ దాస్ గారి ఆరోగ్యం కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు పరలోకపుతాన్ని జ్ఞాపకం చేసుకోనండి, సహాయమును చేయండి. సోదరి సలోమి వారి యొక్క పరిచర్య, డోర్ డోర్ మినిస్ట్రీ, గాస్పుల్ మినిస్ట్రీ, ఇతరమైన పరిచర్యలు దీవించి ఆశీర్వదించు. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్, వారి రక్షణ, వారి యొక్క పరిపాలన కొరకు మేము ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మా ప్రభా, అనాథులైన దిక్కులైన పిల్లల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. వరమని బెంజమిన్ అంటే ఆరోగ్యం, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. సో డేవిడ్ కుమార్తె యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ నవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు, డానియల్ ఎఫ్రాయిం అన్న, మా ప్రభా, మరి అంటే ఆరోగ్యం, కుటుంబం కొరకు, అనిల్ పాలన్న, ఫిలిప్ అన్న కుమారుని యొక్క మా ప్రభా ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. కే రాజన్న కుటుంబం బిడలు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. గ్లాడీస్ సంతాన విషయంలో దయ చూపించు ప్రభా. శ్రీకాళహస్తి, బెతస్తా, కడప, బేతెల్, మలక్పేట, హోరే పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పెనియేలు, ఏలిం, షాలెం, బేతనియా, బేతేలు, కర్మేలు, గిల్గాల్, సేన్ అమర్పేట, సేన్ బడగపేట కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకోండి. జి రాజన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్ కొరకు, జహోవా షామా చెన్నై కొరకు ప్రార్థిస్తున్నాం. కే రాజన్న
ప్రతి వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు, పరిచర్యను దీవించు. రాజకుమార్ యొక్క ఆరోగ్యం, అర్పణ, రక్షణ, మారుమనసు, ప్రతి అవసర అక్కర తీర్చు. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. లేటు సారమాంటి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాండ్లు, సంతానం, కుటుంబ సభ్యులు వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, సహోదరి జ్యోతి కుటుంబం కొరకు, కుమారుని స్టడీస్ కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, సౌడు రాబిన్ ఆరోగ్యం కొరకు, యశ్మన్ యొక్క ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేసి నడిపించు. శుభలక్ష్మి యొక్క ఆరోగ్యం దయచేయండి. జాన్ బ్రదర్ ఆరోగ్యం దయచేయండి. రజనీ సిస్టర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని, టి ప్రసాద్ అన్న కుటుంబం బిడలు, రాకేష్ బ్రదర్ పరిచర్యను దీవించు. మా ప్రభా రాధా సిస్టర్ కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు, మార్తా సిస్టర్, సహారా సుశీలక్క, పూలబాయక్క, సరోజిని దేవక్క వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. సోదరి బ్యూలా భాస్కర్ అన్న కుటుంబం బిడ్డల ఆరోగ్యం కొరకు, ఏసన్న అంకుల ఆరోగ్యం కొరకు, శరత్ కుటుంబం కొరకు, వరదాని సిస్టర్ ఆరోగ్యం, కుమారుని వివాహం కొరకు, ప్రభా మరి సోడు ప్రసాదం అని పిల్లల కొరకు, ప్రభా యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు తిరిగిబాటు చేయవారి కొరకు, అవిధేయులైన వారి కొరకు, రేచర్ల యొక్క ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు, జీటంకుల కుమార్తె డోర్కసక్క పిల్లల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇతను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, స్పెషల్ మీటింగ్స్, రిసెప్షన్స్ కలిగి ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. సోదరి కరుణ పురుషోత్తం గారి కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావం సౌడు ఏలియా కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చి బలపరిచి సహాయం చేయండి. ఎగ్జామ్స్లో బిడకు తోడుగుండు. స్టేట్స్లో ఉన్నటువంటి ప్రభా మరి సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఫ్యామిలీస్ అన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి మాకు తెలిసిన వారు, తెలియని వారు, ప్రభా మరి యూత్ కొరకు, ఫ్యామిలీస్ కొరకు, ప్రభా మరి ఇండియా దేశం నుండి ప్రభా అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. శీలక్క కుటుంబాన్ని దీవించు. ప్రభా మరి అనిల్ పాల్ అన్న కుటుంబం, ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న కుటుంబం, ప్రభా మరి సతీష్ అన్న కుటుంబం, మోజెస్ బ్రదర్ కుటుంబం, ఇంకా అనేకులు ఉంటున్నారు. ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. సహాయం చేయండి. వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు, బలపరచు, నడిపించు, తోడుగా ఉండు. సార్వత్రిక సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. మేలుకే జ్ఞాపకం చేసుకోండి. అయ్యకు దాసుని కనికరించు. ప్రభా మంచి ఆరోగ్యంతో నింపు. ప్రభా శరీర బలహీనతల్లో తోడుగుండు. దగిల ప్రభా బిడల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడల చదువులు, భవిష్యత్తు విషయంలో సహాయపడం. అయ్యకు దాసుని కనికరించు. ప్రభా ప్రతి అవసర అక్కర మహిమలో తీర్చు. శరీర బలహీనతలను బట్టి మీ సేవకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహాయం చేయండి. ప్రతి అవసర అక్కర మహిమలో తీర్చు. మేలుకే జ్ఞాపకం చేసుకోమని అందరం చెల్లిస్తాం. మీ చిత్తంలో మీ ఏర్పాట్ల నుంచి నడిపించి మీరే మహిమ పొందమని వందనాలు చెల్లిస్తాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించి యేసు ప్రభు మా రక్షకుని పేరట తండ్రి సెమీ క్రిస్మస్ మీటింగ్స్ ప్రభా మరి 10th ఆరంభించబడి ఈ దినం వరకు మీరు జరిగిస్తున్నారు. వందనాలు. ఈ దినం మరి బి బ్లాక్లో జరగబోయే పరిచర్య, రేపు మాధవనగర్లో జరిగించబడే పరిచర్య అన్నిటిని దీవించు. అనేక ఆత్మలను దర్శించి రక్షించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి.
మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.